యూత్ ఓటేశారని ఒక వాళ్ళు విచారణ చేసుకుంటే 70 నుంచి 80% యూత్ ఇవాళ కూటమికి ఓటేశారు. ప్రతి ఒక్క యువకుడు కూడా మార్పు కోరుకున్నాడు, ప్రతి ఒక్క ఓటర్ కూడా మార్పు కోరుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, రైతు కూలీ అన్ని వర్గాలు కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉండి మండు టెండను కూడా లెక్క పెట్టకుండా మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా అన్నిటికీ తట్టుకొని మీ రాళ్ల దబ్బులేంటి, మీ అరాచకాలేంటి, మీ ఆ రోజు చేసిన దుర్మార్గాలేంటి అన్నిటికి కూడా సమాధానం చెప్పారు. తెనాల్లో కొట్టిన ఓటరే, ఆ చెంపదెబ్బే మీకు దేశం అంతా ఇవాళ మీ కళ్ళే చూసింది. అదేవిధంగా ఈవీఎంలో కొట్టిన మీ ఎమ్మెల్యే అరాచకాన్ని దేశం అంతా చూసింది. జగన్మోహన్ రెడ్డి అన్న దేశం అంతా మన కళ్ళే చూస్తుందన్నావు. ఆల్రెడీ దేశం అంతా మీ అరాచకాలని, మీ కుట్రల్ని చూశారు. ఇప్పుడు కన్నా కట్టిపెట్టండి, పిచ్చివాగుడు మానేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భార్గవ రెడ్డిని కంట్రోల్ చేసుకో. ఇంకా పిచ్చి ఆలోచనలు, మా ఆరోగ్యాలు బాగోలేవని మా మీద పడి ఏడుస్తా, ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మీ పైచాచిక ఆనందాన్ని, మీ దుర్మార్గాల్ని ఇంకా మీరు బట్టబయలు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా కట్టబెట్టండి. రంగనాయకమ్మ గారి మీద పెట్టిన సోషల్ మీడియా పోస్టు దగ్గర నుంచి ప్రతి మహిళ మీద, ప్రతి చెల్లి మీద, ప్రతి తల్లి మీద మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ, ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద, ప్రజల మీద మీరు చేసిన పైచాచిక దాడులన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి. చట్టం తన పంతాన్ని చేసుకెళ్తుంది. ఏ కలుగుల్లో ఉన్నా లాక్కొస్తాం, అన్నిటికీ సమాధానం చెప్పిస్తాం. సజ్జల, ఇంకా నీ పిచ్చి ప్రలాపంలో, నీ పిచ్చి మాటలో ఇవన్నీ కూడా కట్టిపెట్టు, అన్నిటికీ సమాధానాలు ఉంటాయి. మేము చేసేది వైల్డ్ ఆరోపణలు కాదు, ఉన్న వాస్తవాలను చెప్తున్నాం. మేము టెర్రరైజ్ చేసే పరిస్థితి లేదు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీరే టెర్రరైజ్ అవ్వబోతున్నారు. దేశం ఉలిక్కిపడద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ లండన్లోనే ఉలిక్కిపడి టీవీలు పాల్గొడుతున్నాడని తెలిసింది. కాబట్టి ఇంకా ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మానేయమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. కేంద్ర బలగాలు ఉన్నాయి, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది. ఆల్రెడీ డీజీపీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. 5వ తారీఖు ప్రెస్ మీట్ ఇవాళ పెట్టాడయ్యా. 5వ తారీఖు పెట్టు సజ్జల ఈ ప్రెస్ మీటు. మీరు 4వ తారీఖు పెట్టే ప్రెస్ మీట్ ఇది. 4వ తారీఖు సాయంత్రం రావాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డిది ఇవాళ వచ్చింది. మీ మాజీ మంత్రులు మీరు 4వ తారీఖు సాయంత్రం ఏడవలసింది ఇవాళ ఏడుస్తున్నారు. ఈ పిచ్చి ప్రలాపంలో మానండి. ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలనే సిఎస్ని మార్చమన్నాం. సిఎస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, భూదందాలు ఇవన్నీ కూడా ఏదైతే యంత్రాంగాలు భ్రష్టు పట్టించి ఎప్పుడో ఈవీఎం పగిలితే లోకేష్ బాబు చెప్పేదాకా ఈ వాస్తవాలు బయట రాలేదంటే ఏ విధంగా చీఫ్ సెక్రటరీ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టాడు, ఒత్తిడి చేశాడో ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్షలో బయటకు వస్తాయి. ప్రతి దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడ ఏ కలుగుల్లో దాగున్నా లాక్కొస్తాం, అనుభవిస్తారు, మూల్యం చెల్లించుకుంటారు. ఏడిశారు, అక్కడ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి, హోటళ్ళు ఖాళీగా ఉన్నాయి. మీ ఫేక్ బతుకులు, మీ ఫేక్ ఆలోచనలు, మీ ఫేక్ బుద్ధులు మానేయండి. ఇంకా ఫేక్ సీఎం, ఫేక్ పార్టీ, ఫేక్ ఆలోచనలు, ఫేక్ బుద్ధులు, ఈ పనికి మాలిన చీప్ ట్రిక్స్. అక్కడ వైజాగ్లో బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి, బుక్ చేసేవాళ్ళు లేడు. హోటల్స్ అన్నీ వైజాగ్లో ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఇంకా ఎవరిని నమ్మిస్తారు? మీ కార్యకర్తల్ని, మీ నాయకులు మీరు బలి చేసుకుంటారు. ఇలా మాటలు నమ్మితే వాళ్ళు బలి అయిపోతారు. మీ దుకాణం బంద్